ఒకరోజు ఒక నక్క ఆకలితో మలమలమాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరికేస్తుందని అనుకుంటూ అడవినంత వెతుకుతూ ఉండింది. అప్పుడు దాని కంటికి ఒక కోడిపుంజు కనిపించింది. కాని అది ఒక చెట్టు మీద కూర్చొని ఉంది. దానిని చూసిన నక్కకు ఆకలి రెట్టింపు అయింది. ఎలాగైనా దాన్ని చంపి తన ఆకలి తీర్చుకోవాలనుకుంది. మెల్లగా కోడిపుంజు ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి, మిత్రమా, ఇకనుంచి జంతువులు అన్నీ స్నేహితులుగా కలిసిమెలిసి జీవించాలని ఆకాశవాణి నుండి ఒక వార్త వినిపించింది. అందుచేత నీవు క్రిందికి రా, ఇద్దరం కలిసి అలా షికారుకెళ్దాం అని అంది. ఆ జిత్తులమారి నక్క చెప్పేదాంట్లో నిజమేమిటో ఆ కోడిపుంజుకి తెలుసు. ఈ నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలని ఒక ప్లాన్ వేసింది. అవును మిత్రమా, ఆ వార్త నేను కూడా విన్నాను. మీ మిత్రులు కూడా ఇటే వస్తున్నారు. మీ మిత్రులను కూడా మనతోనే తీసుకెళ్దాం, పండగ చేసుకుందాం అని అనగానే, నా మిత్రులా? ఇటువైపు ఎవరు రారే అని నక్క అనగా, మీ మిత్రులు వేటకుక్కలను కూడా తీసుకెళ్దాం అని ఆ పుంజు అనగానే వేటకుక్కల పేరు విన్న ఆ నక్క భయంతో వణకసాగింది. ఎందుకు అలా వణికిపోతున్నావ్ అని అడిగిన పుంజుకు, నేను వాళ్ల కంటపడితే చావడం ఖాయం. బహుశా వాళ్లు నిన్న ఆకాశవాణి నుండి వచ్చిన వార్త వినలేదేమో. నా బ్రతుకేదో నేను బ్రతుకుతా అంటూ అక్కడి నుండి పారిపోయింది. చూసారా పిల్లలు, మనం ఎవరినైనా మోసం చేయాలని చూస్తే మనకే నష్టం కలుగుతుంది. సో, ఎవరిని నమ్మించి మోసం చేయాలని చూడకండి. ఎవరి పనివారు చేసుకోవడం మంచిది. ఈ వీడియో నచ్చిందా? ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.